నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 28 ఫిబ్రవరి 2026. ఈ రోజుతో ఫిబ్రవరి మంత్ అయిపోయింది. ఫిబ్రవరి మంత్లో నిఫ్టీ మనకి ఎలాంటి రిటర్న్స్ ఇవ్వలే. మంత్ మొత్తం చూసుకుంటే మనకి 0.01% పాజిటివ్. కాకపోతే ఈ మంత్లో బాగా పెరిగిన స్టాకు పవర్ గ్రిడ్. సో పవర్ గ్రిడ్ ఈ మంత్ మనకి 17% రిటర్న్ ఇచ్చింది. 298 దగ్గర క్లోజ్ అయింది. అదేవిధంగా అపోలో హాస్పిటల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఎన్టీ, ఓఎన్జీసీ, టాటా మోటార్స్ ప్రైవేట్ వెహికల్, తర్వాత మ్యాక్స్ హెల్త్, ఐషర్ మోటార్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ వరకు చూస్తే ఇవన్నీ కూడా మోర్ దెన్ 10% రిటర్న్స్ ఇచ్చాయి మనకి ఫిబ్రవరి మంత్లో. సో అట్లనే మనకి ఎక్కువ నష్టపోయిన స్టాక్స్లో మనకి ఐటీ స్టాక్స్ టాప్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్ మోర్ దెన్ 20% మైనస్లోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, విప్రో ఇవన్నీ కూడా ఐటీ స్టాక్సే. అన్ని స్టాక్స్ కూడా మోర్ దెన్ 15% నష్టాల్లో క్లోజ్ అయినాయి లాస్ట్ మంత్లో. ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా నెగటివ్లో క్లోజ్ అయిన స్టాక్స్ నిఫ్టీ 50లో. సో మంత్ మొత్తంలో చూసినప్పుడు, సో ఈ లాస్ట్ మంత్లో మనకి మంచి పర్ఫార్మింగ్ సెక్టార్ చూస్తే ఎనర్జీ సెక్టారే మనకి మంచి రిటర్న్స్ ఇచ్చింది. మంత్లో 11% వరకు రిటర్న్స్ ఇచ్చింది. తర్వాత నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్లో కూడా మంచి రిటర్న్స్ వచ్చాయి. పిఎస్యు బ్యాంక్, సిపిఎస్సి ఇండెక్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్సి, తర్వాత హెల్త్ కేర్ ఇండెక్స్, మీడియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటో, ఎంఎన్సి, ఫార్మా, కమోడిటీస్ ఇవన్నీ కూడా మంచి లాభాలు ఇచ్చిన సెక్టార్స్ మనం ఫిబ్రవరి మంత్లో. దాంతోపాటు మెటల్ కూడా మనకి మంచి లాభాలే ఇచ్చింది ఓవరాల్గా సెక్టోరియల్గా చూసినప్పుడు. అయితే మ్యాక్సిమం మనకి నిఫ్టీని డ్రాగ్ చేసింది, ఓవరాల్గా మార్కెట్ని ఎక్కువ డ్రాగ్ చేసింది ఇన్ ఐటీ స్టాక్స్ మాత్రమే. అయితే లాస్ట్ వీక్ చూద్దాం. 1 వీక్లో చూస్తే మనకి నిఫ్టీ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ వీక్లో నిఫ్టీ 50 స్టాక్స్లో 1.54%. మనకి ఇండెక్స్ లాస్ట్ వీక్ రిటర్న్స్ మైనస్లో ఉన్నాయి, 1.54%. సో లాస్ట్ వీక్లో మనం సెక్టోరియల్గా చూస్తే టాప్ సెక్టార్ ఫార్మా మనకి 2.23% రిటర్న్స్ ఇస్తే, హెల్త్ కేర్లో కూడా రిటర్న్స్ బాగున్నాయి. మెటల్, పిఎస్యు బ్యాంక్స్, ఎంఎన్సి, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, ఆటో ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ మనకి పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్. మనం ఒకసారి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఒక్కసారి మనం వీక్లీ చార్ట్ తీసుకుందాం, ఎందుకంటే లాస్ట్ మనకి ఫ్రైడే తర్వాత వీక్ కంప్లీట్ అయినాక వీక్లీ క్యాండిల్ బేరిష్. ఇక్కడ చూస్తే లాస్ట్ 3 వీక్స్ నుంచి హైయర్ లోస్, లోయర్ లోస్ ఫామ్ అవుతూ ఉన్నాయి. సో ఇట్లా డౌన్ సైడ్కి వస్తూ ఉంది. లాస్ట్ వీక్ లో కన్నా ఈ వీక్ లో అండ్ క్లోజింగ్ కూడా డౌన్లో ఉంది. మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు లోయర్ లెవెల్లో సపోర్ట్ చాలా దూరంలో కనపడుతుంది. మనకి దాదాపుగా 24,800 దగ్గర ఉంది. సో ఇది మనకి వీక్లీ సపోర్ట్ జోన్. ఇది ఎంటైర్ జోన్ మనం సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. 24,560 నుంచి 24,810 వరకు ఈ జోన్ మొత్తం మనకి నెక్స్ట్ వీక్కి కొంత సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అయితే నిఫ్టీలో కొంచెం సెల్ ఆన్ రైజ్ మోడ్లోనే ఉండొచ్చు రాబోయే రోజుల్లో. ఇక్కడ మనం గతంలో అనుకున్న లెవెల్సే 25,160 మనకి సపోర్ట్ అనుకున్నాం. ఒక్కసారి ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడికి వస్తుంది అనుకున్నాం, అక్కడికి వచ్చి ఆగింది. కాకపోతే వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. ఏమాత్రం పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ అదొక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఒక అవకాశం రావచ్చు షార్ట్ ఎంట్రీస్ తీసుకోవడానికి. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 25,340, దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 25,500, 25,600 మన కీ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు కూడా ర్యాలీస్ అన్నీ కూడా మనకి షార్టింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ షార్ట్స్లో ఉంటే షార్ట్స్ని కంటిన్యూ చేయొచ్చు స్ట్రిక్ట్గా మన కీ లెవెల్ని స్టాప్ లాస్ పెట్టుకొని. లోయర్ లెవెల్లో మనకి ఒక ప్రాఫిట్ బుకింగ్ జోన్ కోసం చూడాలి. ప్రాఫిట్ బుకింగ్ జోన్ వచ్చి మనకి 24,800 నుంచి 24,600 ఈ లెవెల్కి వస్తే మాత్రం మన షార్ట్స్ అన్నిటిని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయాలి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. వీక్లీ చార్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి అయితే ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ వీక్ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయితే ఈ వీక్ కొంచెం నెగిటివ్లో క్లోజ్ అయింది. కానీ ఓవరాల్గా వీక్లీ క్యాండిల్ స్టిక్ చూస్తే హెవీ ఫాల్ కింద లెక్కలేదు. మనం గతంలో కూడా అనుకున్నాం నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంగ్త్ బాగుంది. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్ మరీ వీక్నెస్ అయితే లేదు. మనకి నిఫ్టీలో మెయిన్గా ఐటీ స్టాక్స్ డ్రాక్ చేయబట్టి
బాగా డౌన్ అయింది. అయితే బ్యాంక్ నిఫ్టీలో ఒక ఆపర్చునిటీ రావచ్చు మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి. ఇప్పుడు 60,529 దగ్గర క్లోజ్ అయింది. కాకపోతే 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా కొంత కింద క్లోజ్ అయింది. మన కీ లెవెల్ వచ్చి 59,980 59,980 మన కీ లెవెల్. సో ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ప్రైస్ ఇక్కడికి వస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఒకటి ఈ లెవెల్ చాలా క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది. 2 రీజన్స్. ఒకటి మన కీ లెవెల్, దాంతోపాటుగా 50-డే సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడే ఉంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక్కటి మనం గమనించాల్సింది ఏంటంటే ఇన్ కేస్ క్లోజింగ్ బేసిస్లో 60,900 కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం స్ట్రాంగ్ పుల్ బ్యాక్ హైయర్ సైడ్కి వెళ్ళొచ్చు. 61,550 వరకు కూడా వెళ్ళొచ్చు. ఇట్లా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఈ లెవెల్స్ ఎలా డ్రా చేయాలి, ఏ మూవింగ్ యావరేజ్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము, మూవింగ్ యావరేజ్ని మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు, ఇట్లాంటి ప్రాథమిక విషయాలు అంటే మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం అనుకోవచ్చు. స్టార్టింగ్ బేసిక్స్ నుంచి స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనే దగ్గర నుంచి అడ్వాన్స్డ్గా స్ట్రాటజీస్ ఎట్లా ప్లాన్ చేస్తాం, ఆప్షన్స్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో. నెక్స్ట్ బ్యాచ్ 2 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.